ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఒక విశేషమైనటువంటి వీడియో. రేపు వచ్చేటువంటి 9వ తేదీ ఫిబ్రవరి 2024 రోజున మౌని అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు దాన్ని. ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ రోజున మనము వడ్లు, మినుములు, కందులు దానం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. మనకి విశేషంగా తెలంగాణ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్ జిల్లా జరిగేటువంటి నాగోబా దేవాలయ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు ఆ గ్రామస్తులందరూ కూడా, ఆ వంశం వాళ్ళందరూ కూడా గంగ దగ్గరికి వెళ్ళి గంగా నీరు తీసుకొచ్చి, ఆ గోదావరి నీరు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. నడకలో వెళ్తారు వాళ్ళు, అంటే నడిచి వెళ్తారు. పెద్ద పెద్ద వృద్ధులు, యువకులు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఆదిలాబాద్ నాగోబా దేవాలయ సందర్భమైనటువంటి జాతర, అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేడుక. నిజంగా విశేషమైన ఫలితం అక్కడ. మరి అక్కడ యంత్ర మహిమనో తెలియదు, కానీ ఆ వంశంలో మగ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ యొక్క వంశంలో ఆ సంబంధించినటువంటి పూర్వీకులకి, ఆ ఉండేటువంటి ప్రముఖులలో అంటే జనులకు కానివ్వండి, పుత్ర సంతానం లేని వారు లేరు, సంతానం లేని వారు అసలు లేరు. మీరు చూసుకోవచ్చు కావాలంటే. అటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది నాగోబా దేవాలయ జాతర మహోత్సవం. కాబట్టి ఈ యొక్క మీకు వీలైతే 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా దేవాలయాన్ని, ఆ జాతరని తప్పకుండా వీక్షించండి. స్వామివారి దర్శనం చేసుకుంటే మంచిది. అదొక విశేషం. రెండవది, ఇదే పుష్యమాసంలో వచ్చేటువంటి మనకి మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర, ఒక తెలంగాణలో ఒక రకమైనటువంటి ఉత్సవం, మహోత్సవం అంటారు దాన్ని. ఒక కుంభమేళ, తెలంగాణ కుంభమేళ చెప్పుకోవచ్చు. అటువంటి 2 ఉత్సవాలు మనకి ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విశేషమైన శుభయోగం. తప్పకుండా ఆ దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందుకొని మనం సుఖశాంతులు పొందుకోవచ్చు. ఇదొక విశేషం. రెండవ విశేషం, మనకి ఈరోజు చెప్పినటువంటి ధాన్యాలు దానం చేసుకోవడం వల్ల మనకుండేటువంటి పుణ్యకర్మలన్నీ కూడా అనుకూలంగా మారతాయి. అలాగే ఈ రోజున ఎటువంటి పనులు మనం చేయవచ్చును, అంటే ఈ 9వ తేదీ అమావాస్య రోజున ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, అలాగే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను ఏమి ఫలితం వస్తుంది, ఎటువంటి మంచి పనులు చేయవచ్చు, మంచి ఫలితాలు చేయవచ్చు చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ రకమైనటువంటి పనుల వల్ల నష్టము అరిష్టం కలుగుతుందో చెప్తాను. ముందుగా శుభాన్ని, లాభాన్ని చెప్పుకుందాం. ఈరోజు చెప్పినటువంటి ధాన్యాలు దానం చేసుకోండి. చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఈ 9వ తేదీ 2వ నెల 2024 రోజున, దాదాపుగా మనకి శుక్రవారం రోజున, ఆ రోజున మనకి శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం అవుతోంది. కాబట్టి ఆ రోజున శ్రవణ నక్షత్రం మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన పనులు, ఎవరికైనా మీరు అప్పు ఇచ్చేది ఉంటే, అంటే తిరిగి ఇచ్చేటువంటి చెల్లించాలనుకుంటే, ఈ రోజున కనీసం 1000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి, 10,000 ఇచ్చే వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 10,000 ఇవ్వండి. ఎంతో కొంత ఈరోజు అప్పులు తీర్చే ప్రయత్నం. అమ్మో శుక్రవారం కదండి, అయ్యో అమావాస్య డబ్బులు ఎలా ఇస్తాం, లక్ష్మీదేవికి మంచి రోజు అమావాస్య రోజు, అలా ఇవ్వమంటారేంటి? ఈరోజు కనుక మీరు అటువంటి అప్పులు ఇచ్చే వాళ్ళకి, అంటే ఎవరికైతే తిరిగి ఇచ్చేయాలో ఆ ధనం కొంత ఇచ్చినట్టయితే 41 రోజులలో కనీసము 2 మాసాల్లో మీకు రుణ విమోచనం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం మకర రాశి వారు ఎవరికైనా అప్పు ఉంటే ఎంతో కొంత ఈరోజు తీర్చే ప్రయత్నం చేయండి. శుక్రవారంలో ఇవ్వకూడదని లేదు, కేవలం బుధవారం మాత్రమే మనం అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడం మంచిది కాదు. మిగతా రోజుల్లో ధనం ఇవ్వచ్చును, ధనం పుచ్చుకోవచ్చును, దానికి ఎటువంటి దోషం లేదు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది సెంటిమెంట్గా లక్ష్మీవారం అని, అసలు యాక్చువల్గా లక్ష్మీవారం అంటే శుక్రవారం, మరి కొంతమంది ప్రాంతాల వాళ్ళు గురువారం లక్ష్మీవారం అంటారు. అది ఎలా వచ్చిందో మనకి ఇప్పటికీ అర్థం పట్టట్లేదు. కాబట్టి లక్ష్మీవారం అంటే శుక్రవారం మాత్రమే. మరి ఆ రోజు ఇవ్వకూడదు అనేటువంటి భావన ఉంటుంది. బట్ అదంతా కూడా ఇక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. బట్ ఇది మాత్రం చెప్పబడింది, బుధవారం అనేది బుధుడు వ్యాపారకారకుడు. ధనం వెళ్ళినా వచ్చినా అది కొద్ది జటిలంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక బుధవారం అప్పు ఇవ్వకూడదు, అప్పు పుచ్చుకోకూడదు. ప్రస్తుతాంశంలో మనం ఈ రోజున ఎవరికైనా ధనం ఇచ్చేది ఉన్నా, ఏదైనా రుణం ఉన్నా ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రోజున మనకి తెలియకుండా మన వల్ల మన కుటుంబ సభ్యులలో బంధువులు కానీ, మిత్రులు కానీ, మన దగ్గర పాతకాలంలో పనిచేసిన వాళ్ళు కానీ ఎవరైనా కాలం చేసినట్టయితే వారి ప్రీతి కొరకు కాసింత అన్నపు ముద్దని గుండ్రగా చేసి
ఒక పిండం ఏర్పాటు చేసి దానిపైన కాస్త నూనె నీళ్ళు వదిలిపెట్టండి. నల్ల నువ్వుల నీళ్లు వదిలిపెట్టేసి, నాకు తెలిసినటువంటి ఎవరైతే మృతి చెంది ఉన్నారో వారందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందాలని, వారందరికీ కూడా పుణ్యలోకాల ప్రాప్తి కలగాలని, వారికి మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ వారి ప్రీతి కొరకు వీరందరికీ కూడా భగవత్ కృపా కటాక్షం కొరకు ఈ తిలతర్పణం ఇస్తున్నానని చెప్పేసి మీకు తెలిసినంత వరకు అందరిని తలుచుకుంటూ ఆ పిండం మీద తిలతర్పణలు పెట్టేసి ఆ పిండాన్ని నీళ్ళల్లో కానీ అగ్నిలో కానీ పెట్టేసేయండి. అంటే దాన్ని నిప్పుల్లో పెట్టి మార్చేయాలి, లేదా నీళ్ళలో వదిలిపెట్టాలి. ఇది మంచిదే, ఎక్కడ పొల్యూషన్ కలిగించదు. నదిలో ఉన్నటువంటి జీవాలకి ఆహారంగా వెళ్తుంది. ఆహారం ఉన్నటువంటి జీవులు ఆనందంగా ఉంటాయి. మనము మన పెద్దవాళ్ళని గౌరవించినటువంటి ఆ యొక్క పదార్థం అవి తినడం వల్ల వారు పుణ్యలోకాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇదొక పని. ధనము తిరిగి ఇవ్వడం కొంత ఒక మంచి పని, అలాగే పిండ ప్రదానం చేయడం ఒక మంచి పనిగా చెప్పబడుతోంది. అలాగే కాసిన్ని గింజలు పక్షులకు వేయండి. గోధుమలు కానీ ఇతరత్ర నవధాన్యాలు కానీ ఒడ్లు తప్ప ఏవైనా సరే మీరు పక్షులకి ధాన్యపు గింజలు వేసే ప్రయత్నం చేయండి. కాకులకు కూడా అటువంటి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకి ఒక మౌని అమావాస్య రోజు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి మరియు కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, ధనుసు రాశి వారికి ఈరోజు కాస్త విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది కనుక వీరటువంటి శుభకార్యాలు చేసిన, దేవాలయ సందర్శించిన, మౌనంగా ఉంటూ మితంగా మాట్లాడుతూ తక్కువగా తింటూ భగవంతుని నిశ్చలమైనటువంటి అభిప్రాయంతో, నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలతో స్వామిని కనుక మీరు సేవించినట్టయితే, ఆ స్వామి వారికి అంటే మీకు ఇష్ట దైవాన్ని కనుక మీ రోజున అష్టోత్తర నామాలతో పూజినట్టయితే లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి చాలా విశేషమైన ఫలితము ఈ అమావాస్య రోజున మీకు కలుగుతుంది. అందులో సందేహం లేదు. తప్పకుండా మీరందరూ ఇటువంటివి చెయ్యండి. దానిలో ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఆనందమయ సుఖ జీవనాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి విశేషమైనటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుందా? వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోజువారీ ఫలితాల కొరకు, మాసవారి ఫలితాల కొరకు, మన సూచనల కొరకు, మంచి మంచి విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉత్తమం. తప్పకుండా ఇది 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి అని కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.